దొండకాయ మిల్లెట్ అన్నం. దొండకాయ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. మరి దొండకాయని మిల్లెట్ని ఈ రెండింటిని కలిపి అన్నం ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం. మరి ముందుగా దొండకాయ మిల్లెట్ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. దొండకాయ మిల్లెట్ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొర్రలు 1 కప్పు, దొండకాయలు 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, అల్లం పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా దినుసులు కొద్దిగా, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఉల్లికాడలు 1/2 కప్పు, మిరియాలు 2 టేబుల్ స్పూన్లు, కొబ్బరి ముక్కలు 1 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4. దొండకాయ మిల్లెట్ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే దీనికోసము చాలా అంటే మనకి ఇన్ని ఉన్నాయి ఏంటి, అమ్మో ఈ ప్రాసెస్ ఎంత పెద్దదో, చాలా పెద్దవంటేమో అనుకుంటున్నారు. ఏం లేదని ఫాస్ట్గా అయిపోతుంది. అంటే ఇక్కడ మనకి అంటే మన వంటింట్లో అయితే అన్నీ చక్కగా అలా పైన ఉంటాయి కాబట్టి మనకి అది వేసినట్టుగా అనిపించదు. ఇక్కడ మనం ప్రతిదీ కూడా ఒక బౌల్స్లో వేస్తాం కాబట్టి అలా అనిపిస్తుంది తప్ప ఏం లేదు. దీనికోసం మనం ముందుగా ఏం తయారు చేసుకున్నాము, కొర్రల్ని ఉడికించుకొని ఇలా పొడి పొడిగా తయారు చేసుకొని పెట్టుకున్నాం అనమాట. బాగా పొడి పొడిగా చేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత దొండకాయల్ని మామూలుగా ముక్కలుగా కట్ చేసుకున్నాము, అంతే. దొండకాయలో వైటమిన్ బి, వైటమిన్ సి, బీటా కెరోటిన్, పెరోటిన్స్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. అందుకు మనకు ఖనిజాల్లో చూసుకున్నా, విటమిన్స్ పరంగా చూసుకున్నా కూడా దొండకాయకి హై వాల్యూస్ ఉంటాయి. అలాగే మనకు జీర్ణాశయానికి కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. పీచు పదార్థం ఎందులో అయితే ఎక్కువగా ఉంటుందో అక్కడ మనకు డైజెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంతేకాకుండా ఇది ఎముకలకు కూడా చాలా మంచిది. అందుకే పిల్లలకు కూడా ఖచ్చితంగా పెట్టండి అని చెప్తూ ఉంటాం. ఎముకలు స్ట్రాంగ్గా అవ్వడానికి మనకు కాల్షియం కంటెంట్ కోసం అందరూ వెతుక్కుంటూ ఉంటారు రకరకాల పదార్థాలు. అలా మనకు దొండకాయ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఇందులో రైబోఫ్లావిన్ అనేటువంటి ఒక ఎలిమెంట్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే కొంతమందికి స్ట్రెస్, డిప్రెషను, అంటే ఆ డిప్రెషన్ హార్మోన్ ఉంటుంది. డిప్రెషన్ అంటే పూర్తిగా డిప్రెషన్ అని చెప్పను, అంటే మనసు బాధగా ఉన్నప్పుడు, అంటే మానసికంగా కాస్త ఉల్లాసవంతంగా అవ్వడానికి కూడా ఇది చాలా, ఇందులో ఉండేటువంటి కొన్ని ఎలిమెంట్స్ చాలా బాగా సహాయపడతాయి. అంతేకాకుండా క్యాన్సర్ కణాలను తగ్గించే విషయంలో కూడా దొండకాయ చాలా బాగా హెల్ప్ చేస్తుంది తెలుసా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాము. అయితే మరి ఇక మిల్లెట్ గురించి కూడా మనకు తెలుసు. ఈ కొర్రల గురించి నరాల బలహీనతతో ఇబ్బంది పడుతున్న వారికి, మూర్ఛ రోగంతో ఇబ్బంది పడుతున్న వారికి, నరాలను స్ట్రెంథెన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి, బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి, ఇలా ఎవరికైనా కూడా కొర్రలు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అయితే మనం ఫస్ట్ ఏం చేద్దామంటే, దొండకాయని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ మనకి దొండకాయలు కొంచెం టైం పడుతుంది. ఎప్పుడు కూడా కూర తయారు చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం టైం పడుతుంది. అందుకు మనకు టైం కాస్త తక్కువ పట్టడానికి ముందుగా ఇక్కడ ఈ స్టవ్ మీద, మనం ఏ స్టవ్లో అయితే వంట చేస్తున్నాం అది కాకుండా పక్క స్టవ్లో మనం కాస్త నీళ్లు పోసుకుందాం. బాండీలో కొంచెం నీళ్లు పోసేసుకొని, కావాలంటే కాస్త ఉప్పు వేసుకోవచ్చు, ఉప్పు వేసుకోకుండా కూడా ఉండొచ్చు. నేను కొంచెం ఎప్పుడు కూడా ఏదైనా కూరలు ఉడికించేటప్పుడు కాస్త ఉప్పు వేస్తానండి. ఉప్పు వేసుకొని మనం కట్ చేసుకున్నటువంటి దొండకాయలు ఏవైతే ఉన్నాయో అవి ఈ నీళ్లలో వేసేద్దాం. నీళ్లలో వేసేస్తే అవి కాస్త వాటి మనం అవి చేసుకుంటూ ఉంటాయి, అంటే ఉడుకుతూ ఉంటాయి అన్నమాట. అంటే అప్పుడు మనకి ఇటువైపు ఈ అన్నం తయారు చేసుకునేటప్పుడు ఇది కాస్త ఉడుకుంటాయి కాబట్టి కొంచెం ప్రాసెస్ ఈజీ అవుతుంది. ఇటువైపు ఏం చేద్దాము, ఈ స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది మీరు చక్కగా మీకు కంఫర్టబుల్గా ఎటువంటి పాత్ర ఉంటే ఆ పాత్రలో తయారు చేసుకోవచ్చు. అంటే ఎప్పుడు కూడా ఇలా వేపుకునేటట్టు ఉండాలి బాగా. కొంతమంది ఇలా వాడతారు ఎక్కువగా, అలా కాకుండా మనకి చెయ్యికి మూవ్ అవ్వాలి. అంటే ఇప్పుడు మనకు ఈ పాత్ర ఉంది చూసారా, ఇప్పుడు ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటి అంటే ఈ పేస్ట్లు అవి కూడా బాగా వేపుతాయి. పాత్రని బట్టి కూడా ఉంటుందండి వంట రుచి. అయితే ముందుగా కాస్త నెయ్యి వేసుకుందాం. నెయ్యి, నూనె 2 వేస్తున్నాను, కలిపి వేస్తున్నాను. అంటే మనకి ఇది కొంచెం పులావ్ లాగా చేసుకుంటున్నాం కదా, అందుకనమాట. కాస్త నెయ్యి, ఆ తర్వాత ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు నూనె. ఎందుకు 3 స్పూన్లు వేసావమ్మో అనుకోకండి, ఎందుకంటే మనం వేసే పదార్థాలు చక్కగా వేగాలి, పచ్చి పచ్చిగా ఉండకూడదు. అలాగే మన కొర్రలు ఇవన్నీ వేసాక సెట్ అయిపోతుంది. ముందుగా మసాలా దినుసులతో మొదలు పెట్టేద్దాం. ఇది మనం ఒక పులావ్ లాగా తయారు చేస్తున్నాం అనుకోండి. సో చక్కగా మసాలా దినుసులతో స్టార్ట్ చేద్దాం. ముందుగా లవంగాలు, మీకు కావాల్సిన దానికి తగ్గట్టుగా. కొంతమందికి మసాలా దినుసులు ఎక్కువగా ఉండాలి, కొంతమందికి ఎక్కువగా తీసుకోలేరు, ఆ ఘాట్ని చూసుకోండి. ఆ తర్వాత పువ్వు, ఇక మసాలా దినుసుల్లో మన దగ్గర ఏవేవి ఉంటే అవి. ఆ తర్వాత చెక్క. చెక్క కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇందులో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మనకి సన్నబడ్డానికి, డీటాక్స్ చేయడానికి కూడా మనకి సినమిన్ చాలా బాగా పనిచేస్తుంది.
ఇంగ్లీష్లో సినమన్ అంటాము, మామూలుగా దాల్చిన చెక్క అంటూ ఉంటాము. ఆ తర్వాత ఇలాచి, ఆ తర్వాత కాస్త బిర్యానీ ఆకు. ఇక మసాలా దినుసులు నేతిలో వేగుతుంటే వచ్చే స్మెల్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి. ఇక మసాలా దినుసులు వేసేసుకున్నాం కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒక పేస్ట్ వేసుకుందాం. ఈ పేస్ట్ ఏంటి? పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, అల్లం ఇవన్నీ కలిపి పేస్ట్ చేశాను. ఇది ఆల్మోస్ట్ ఒక 2 స్పూన్ల వరకు వేస్తున్నాను. ఇది ఒక్కసారి బాగా వేయించేసుకుందాం. అంటే ఆ పచ్చి వాసన పోవాలి కదా, మనం పచ్చిగానే చేసాం కాబట్టి ఆ వాసన కాస్త పోవాలి. ఆ తర్వాత కాస్త పసుపు, మనకి చక్కటి రంగు రావాలన్నా, మనకు ఒంట్లో ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ ఎలిమెంట్ని కూడా మనం వేస్తూ ఉండాలి అలా మధ్య మధ్యలో. అందుకు పసుపు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మన పేస్ట్లో కూడా ఉంది కాబట్టి దాని ప్రకారంగా చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లికాడలు. మీరు మీ ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటా అంటే ఉల్లిపాయ ముక్కలు హాయిగా వేసుకోవచ్చు, పొడుగు పొడుగుగా తరుక్కొని వేసేసుకుంటే కూడా బాగుంటుంది. ఆ తర్వాత మనం కాస్త మిరియాల పొడి కూడా వేసుకుందామండి. మిరియాలు మనం అలా యాస్టీస్గా వేసే కన్నా కూడా కాస్త కచ్చా పచ్చాగా దంచుకొని వేస్తే బాగుంటుంది. చూసారా, ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్నటువంటి మిరియాలు కూడా వేస్తున్నాను. నాకు తెలిసి ఇది కారం ఎక్కువగానే ఉంటుందండి ఈరోజు నేను చేసే ఈ అన్నం, ఎందుకంటే నేను పచ్చిమిరపకాయలు వేశాను, మిరియాలు వేశాను. ఆ తర్వాత మనము పుదీనా అలాగే కొబ్బరి పేస్ట్ కూడా వేసుకుందాం. పుదీనా కొంచెం వేసేసుకొని ఆ తర్వాత కొంచెం కొబ్బరి పేస్ట్ వేసుకుందాం. ఈ కొబ్బరి పేస్ట్ ఎలా చేసాం మీ అందరికీ తెలిసిందే. పచ్చి కొబ్బరిని చక్కగా రుబ్బేసుకున్నాం. చూసుకోండి, క్వాంటిటీ పట్టి వేసుకోండి. మనం కొంచెం నీళ్లు కూడా పోసుకుందామండి. పచ్చి కొబ్బరి పేస్ట్ వేసాక కాస్త నీళ్లు పోసుకుందాం. మళ్ళీ నీళ్లు పడతాయి ఖచ్చితంగా. ఒక్కసారి ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత కావాల్సింటే మళ్ళీ ఇంకొంచెం నీళ్లు పోసుకోవచ్చు. రంగు చూసారు ఎంత బాగుందో. ఇప్పుడు ఈ పేస్ట్, ఇప్పుడు మనం ఇంతవరకు చేసినటువంటి ప్రాసెస్లో వేరే కూరలు కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే మనం పచ్చి కొబ్బరి పేస్ట్ అవి వేసాం కాబట్టి బాగుంటుంది దేంతో తయారు చేసుకున్నా కూడా. ఆ తర్వాత ఇందులో కాస్త కారం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే నేను ఇందులో చాలానే వేసాను, చాలా రకాల కారాలే వేసాను యాక్చువల్గా. ఇది ఒక్కసారి బాగా మరగాలి. మసాలా దినుసులు వేస్తే చాలండి. ఏదైనా మసాలా రుచి మీకు కావాలి అనుకుంటే మీరు మసాలా దినుసులు వేస్తే చాలా డిఫరెన్స్ వస్తుంది వంటలో. మీరు బయట మసాలా పొళ్ళు లాస్ట్లో వేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. మీరు మసాలా దినుసులతో మొదలు పెడితే మీకు ఆ రుచి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు వేసుకుందాం. ఇంతవరకు మనం ఉప్పు వేసుకోలేదు, కేవలం మనకు ఆ కూర ముక్కల్లో కాస్త ఉప్పు వేసుకున్నాం. అది చాలా కొంచెం తీసుకుంటుంది రండి. ఇందులో కొంచెం ఉప్పు వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త ధనియాల పొడి కూడా వేసుకుందాం. చూసారా, నేను బయట మసాలా పొడి ఏది వేయలేదు, కేవలం ఇంట్లో ఉన్నవి మామూలుగా మనం సాధారణంగా వేసుకునేవి. జీలకర్ర పొడి కూడా వేసుకోండి. చూసారా, మనం అంత నీళ్లు వేస్తే కొంచెం మనకు దగ్గర పడింది. అలాగే లైట్గా మనకు ఆయిల్ కూడా లిటిల్ బయటికి వస్తుంది. ఆయిల్ బయటికి వస్తుంది అంటేనే మనం చాలా వరకు తెలుసుకోవచ్చు ఆ కూర పూర్తవుతుంది అని. ఇప్పుడు మనం ముందుగా నీళ్లలో వేసినటువంటి ఈ దొండకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఈ గ్రేవీలోకి వేసేసుకుందాం. సో ఈలోపు కాస్త ఒక 30-40% అయినా కూడా ఉడుకుంటాయి కాబట్టి కొంచెం మనకు త్వరగా అయిపోతుంది అన్నమాట ప్రాసెస్. ఈ స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆహా, స్మెల్ అయితే
ఇక్కడ నుంచి ఎంత సూపర్గా వస్తుందో, అసలు చాలా బాగా వస్తుంది. అసలు మన దొండకాయలు ఎంతవరకు ఉడికాయో చూద్దామా. 50% వరకు ఉడికిందండి. ఇప్పుడు మనము ఇందులో వదిలేస్తాం కాబట్టి ఇంకో కొంచెం ఉడికిపోతుంది. ఇప్పుడు మనం కాస్త ఇందులో నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు ఏంటంటే మనం వేసినటువంటి పొళ్ళు, తర్వాత పచ్చి కొబ్బరి పేస్ట్, తర్వాత దొండకాయలు ఇవన్నీ కూడా చక్కగా ఉడుకుతాయి అన్నమాట. ఇకేం లేదండి, ఇక చివరిగా మనము కొర్రలు వేసుకోవడం మాత్రమే ఉందన్నమాట. ఇది ఉడకాలి చక్కగా. ఈ గ్రేవీ అంతా కూడా బాగా ఉడికితే కాస్త మనకి నూనె కాస్త తేలుతుంది. అప్పుడు చివరిగా చక్కగా కొర్రలు వేసేసుకోవడమే. చూసారా, చక్కగా నూనె లైట్గా పైకి తేలింది కాబట్టి మన గ్రేవీ అయిపోయింది అని అర్థం అన్నమాట. ఆహా, సువాసన మాత్రం అద్భుతంగా వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి కొర్రలు ఏవైతే ఉన్నాయో అవి మనకు కావాల్సిన మోతాదులో వేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకుందాం. మీరు ఇందులో దొండకాయకి బదులుగా మీరు ఏదైనా వేసేసుకోవచ్చు. మీరు ఒకవేళ మీ ఇంట్లో కొర్రలు లేవు ఆ రోజు, మీరు దీన్ని చక్కగా మీ బ్రౌన్ రైస్తోనో లేకపోతే వైట్ రైస్తోనో చేసుకోవాలనుకుంటున్నారు, హాయిగా ఇదే పద్ధతి ఉపయోగించి చేసేసుకోవచ్చు. ఇది ఒక్క నిమిషం అలా వదిలేద్దామండి. చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకుందాం. అయిపోయిందండి. ఇక మనం చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చివరిగా కాస్త నిమ్మరసం, ఇష్టం ఉన్న వాళ్ళు నిమ్మరసం పిండుకోవచ్చు, లేదు అంటే యాస్టీస్గా అలాగైనా తినేయచ్చు. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇలా మా ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి ఇక సర్వ్ చేసేసుకుందాం. దొండకాయ మిల్లెట్ అన్నం. చక్కగా మసాలా దినుసుల రుచి, మిరియాల ఘాటు, అల్లము, పచ్చిమిరపకాయలు, పుదీనా ఇన్ని వేసాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది. ఇలా చక్కగా వేడివేడిగా మంచి చక్కటి మసాలా రెసిపీ అని చెప్పొచ్చు. దొండకాయ మిల్లెట్ అన్నం రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. దొండకాయ మిల్లెట్ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొర్రలు 1 కప్పు, దొండకాయలు 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, అల్లం పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా దినుసులు కొద్దిగా, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఉల్లికాడలు 1/2 కప్పు, మిరియాలు 2 టేబుల్ స్పూన్లు, కొబ్బరి ముక్కలు 1 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4. దొండకాయ మిల్లెట్ అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నీళ్లు పోసి దొండకాయ ముక్కల్ని వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి అందులో కాస్త నూనె కూడా వేసి కరిగిన తర్వాత లవంగాలు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, ఆ తర్వాత కాస్త యాలక్కులు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, కాస్త పసుపు, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, దంచిన మిరియాలు, కాస్త పుదీనా, పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి కాస్త నీళ్లు పోసి బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత అందులో కాస్త కారం, సరిపడా ఉప్పు, కాస్త ధనియాల పొడి, ఉడికించుకున్న దొండకాయ ముక్కలు, కొంచెం నీళ్లు పోసి మగ్గించుకోవాలి. ఇప్పుడు చివరిగా ఉడికించుకున్న కొర్రల అన్నం, కాస్త కొత్తిమీర, చివరిగా కాస్త నిమ్మరసం వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే దొండకాయ మిల్లెట్స్ అన్నం రెడీ.